ఇది వేదశ్రీ స్టోరీ టైం. ఇది ఒక పచ్చని గ్రామం. అదే గ్రామంలో తారక్ మరియు అతని చెల్లి వేదశ్రీ ఉన్నారు. అన్నయ్య, నిన్నొక్కటి అడగాలనుంది. ఏం కావాలి వేదా? మనం ఇద్దరం అడవికి వెళ్ళి అక్కడ ఉన్న మాయ జంతువులను చూసి వద్దాం. సరే, పోదాం వేదా. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళడానికి నిశ్చయించుకొని ఇంటికి బయలుదేరారు. కావాల్సిన బొమ్మలు, మ్యాప్, వాటర్ బాటిల్, యాపిల్ అన్నీ సర్దిద్దాం. అమ్మా, మేము వస్తాం. అలా వాళ్ళు అడవి వైపు నడిచారు. వావ్, ఎంత అందంగా ఉంది. ఇది మాయ అడవి వేదా? అవును అన్నయ్య, చాలా అద్భుతంగా ఉంది. నాకు కొంచెం భయం ఉంది అన్నయ్య. భయపడకు, నేనున్నాను కదా. అడవి వాళ్లను పరీక్షిస్తోంది. చూడు, చెట్లు మెరుస్తున్నాయి. అవును, మరింత దట్టంగా. అక్కడ చూడు అన్నయ్య, సీతాకోక చిలుకలు. ఇవి మాయవి, ఇవి మాయవి. అన్నయ్య, కొంచెం సేపటికి భయం పోయింది. హాయ్ పిల్లలు. హలో. అది మాట్లాడుతోంది. అన్నయ్య, నేను బుజ్జి. బుజ్జిని చూస్తుంటే ఫన్నీగా ఉంది కదా వేదా? పిల్లలు, మాకు మీ సహాయం కావాలి, లేదంటే ఈ అడవి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఎందుకంటే మాయదీపం ఆరిపోయింది. దానిని మనం వెలిగించాలి, లేదంటే అంధకారం అవుతుంది. కలిసి వెళ్దాం, పదమాయ దీపం కనుకుందాం. అలా వాళ్ల మధ్య స్నేహం మొదలైంది. ఏమైంది చిన్నారి? భయపడకు, మేమున్నాం. పాపం. అలా గొల్లు చెట్టు కింద చిక్కుపోయింది. ఏమిటి ఏడుస్తోంది? చెట్టు దించాలి. అవును, సహాయం చేద్దాం. 1, 2. నేను సహాయం చేస్తా. వచ్చింది. సహాయం గొప్ప మాయ. ఇప్పటి నుంచి నువ్వు మా స్నేహితుడవే. వెళ్దాంరా, మాయదీపం ఎక్కడుందో కనుక్కుందాము. వెళ్దాం. ఇక్కడ చూడండి మిత్రులారా, మాయదీపం ఇక్కడే ఉంది. అది ఆరిపోతోంది. ఉండండి, మాయా మంత్రం చెప్పి దానిని వెలిగిద్దాం. రంగు రంగు అడవిలో మాయ వెలుగు మనలో, రంగులన్నీ కలిసిరా, దీపం నేడు వెలుగురా. మంత్రం ఫలించింది. మాయ దీపం వెలిగింది. అద్భుతం, మహాద్భుతం. అడవి బతికింది. మనం సాధించాము. స్నేహం ఉంటే ఏది ఏమైనా అది సాధ్యమే. మీకు మా కథ నచ్చితే వేదశ్రీ స్టోరీ టైం కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.